మీ ముగ్గురు మంచి ఫ్రెండ్స్ అంట కదా, మీరు, సౌందర్య గారు, జగపతి బాబు గారు. చాలా అల్లరి షూట్స్లో ఉంటే అల్లరి చేస్తున్నాం, చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఆయన కూడా అంతే, మాతో పాటు ఊరికే ఏదో ఒకటి సోది మాట్లాడుకుని అల్లరి చేస్తూ ఉంటాడు ఆయన. సౌందర్య పెళ్ళికి నేను వెళ్ళాను, ఆయన వచ్చారు. నేను ఆఫ్టర్ మ్యారేజ్ ఎక్కువ ఎవరితో మాట్లాడడం కదా, సౌందర్యతో తప్ప ఎవరితో ఎక్కువ మాట్లాడను. అంటే ఫోన్ చేయడం కానీ అవన్నీ స్టాప్ చేసుకున్నాను. రీజన్ ఏం లేదు, వాళ్ళు బిజీగా ఉంటారు, మనం ఎందుకు అని నేను ఎవరికి ఫోన్ చేయను. సో తన మ్యారేజ్కి వెళ్ళినప్పుడు నేను వెళ్ళి దాని పక్కన కూర్చున్నాను. తను ఇలా అనేసి అక్కడ చూడండి ఎవరిని చూపిస్తుందో అని చూసి జగపతి బాబు గారిని చూపిస్తా. అంటే ఏంటి నీ పెళ్ళి మానేసి అక్కడ వెళ్ళి మాట్లాడమంటావా నన్ను? అంటే వెళ్ళి నువ్వు మాట్లాడాను సార్, వెళ్ళి కలిసాను, మాట్లాడు. ఇంకా టచ్లో ఉన్నారండి జగపతి బాబుతో ఇప్పుడు ఈ మధ్యకాలంలో? మధ్యలో ఒక సినిమాకి కూడా ఆయన అడిగారు నన్ను, మళ్ళీ ఆ సినిమా ఏదో అన్ఫార్చునేట్లీ డ్రాప్ అయింది. నేను చేస్తానన్న, ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను ఏం లేదు, ఫోన్ చేసి అడిగారు చేస్తావా, నేను చేస్తాను సార్, మీ పక్క నేను చేయనా సార్ మీరు అడిగితే అన్నాను. సార్ డ్రాప్ అయింది ఆయన పేరుగానే. నో ప్రాబ్లం, మళ్ళీ ఏదైనా అలాంటి ఒక అవకాశం వచ్చినట్టు చేద్దామని ఇద్దరు మాట్లాడుకున్నాం. అప్పుడప్పుడు ఫోన్ చేస్తే నేను చేస్తుంటాను, బాగున్నారా సార్ అని జోవిల్గా. ఆమన్ గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారి గురించి ఒకటి ఇక్కడ మాట్లాడుకోవాలి. ఆయన మీకు మీ 97లో ఎప్పుడైతే మీరు ఫిలిమ్స్ క్విట్ చేసి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారో, ఆ తర్వాత ఒక 1 year 2 years ఆయన ఒక అద్భుతమైన కథ ఉంది, దానికి మీరు మాత్రమే సెట్ అవుతారు అని చెప్పారంట. ఫోన్ చేశారు నాకు, ఆయన కూడా అంతే. కృష్ణారెడ్డి గారు కూడా అప్పుడప్పుడు ఫోన్ చేసి బాగున్నావు అమ్మా అలా మాట్లాడేవారు ఆఫ్టర్ మ్యారేజ్. ఆయనకైతే చాలా డిసప్పాయింట్, అసలు నేను మ్యారేజ్ చేసుకోవడం ఆయనకి ఇష్టమే లేదు. ఎందుకమ్మా ఇప్పుడు చేసుకుంటావని, ఏం సార్ చేసుకుంటున్నాను. తర్వాత ఫోన్ చేసి మాట్లాడేవారు, అడిగారు ఆఫ్టర్ 1 year అనుకుంటా. ఆ తర్వాత అమ్ని నా కోసం ఒక్క ఇది చేస్తావని. ఏం సార్ అంటే ఒక సినిమా చేయాలి, ఆ క్యారెక్టర్ నువ్వే చేయాలంటే మా ఆయన అడిగాను కూడా. ఎందుకంటే నాకు కృష్ణారెడ్డి గారు అడిగిన తర్వాత లేదు అని చెప్పడానికి నాకు లేదు సార్. నేను ఒక్కసారి నేను మా ఆయనతో అడితే ఆయన వద్దు ఇప్పుడు అవసరం లేదు అన్నట్టుగా ఏదో చెప్పారు. సో నేను ఆయనతో చెప్పాను, సార్ వద్దంటున్నాను అంటే, లేదు అమ్మ నువ్వు చేస్తే బాగుంటుంది, నువ్వు చేయలేదంటే ఆ సినిమా నేను డ్రాప్ చేసుకుంటాను. అది నాకు చాలా ఫీల్ అయింది, ఎందుకంటే నా కోసం ఆ క్యారెక్టర్ ఆయన సినిమానే డ్రాప్ చేశారు. ఆ కథని ఆయన అనుకుని చేయలేకపోయారు కదా అనేది, నేను చేయలేకపోయాను ఆ సినిమాని అని చెప్పి ఫీల్ అయ్యాను. ఇప్పుడు చెప్పారా కృష్ణారెడ్డి గారితో, ఇప్పుడు నేను రెడీ సార్, ఇప్పుడు నేను సినిమాలో యాక్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఒక మంచి పాత్ర నాకు. మళ్ళీ కలిసాను తర్వాత, నేను సెకండ్ ఇన్నింగ్స్ వచ్చినప్పుడు ఆయన పర్సనల్గా వచ్చి సార్ నేను చేస్తున్నాను సార్ సినిమా అన్నాను. మన కథ ఏది అవ్వలేదు అనుకుంటాను. ఇప్పుడు ట్రెండ్ కథలో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి ఏంటి ఇప్పుడు ట్రెండ్ మారింది, అన్నీ మారింది, చేద్దాం అమ్మా అన్నారు. బట్ ఫ్రెండ్లీగా మాట్లాడాం, కలిసాం.